వెల్కమ్ టు ప్రైమ్ నైన్ ఇన్సైడర్. నేను రాజు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి తర్వాత ఎవరు అనే దాని మీద జోగి రమేష్ అరెస్టు తోటి ఒక రకంగా పార్టీ శ్రేణులకి ఒక రకమైనటువంటి కనువిప్పి కలిగిందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలామందిని అరెస్ట్ చేశారు. అటు వల్లభనేని వంశీ దగ్గర నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, అలాగే పెద్దిరెడ్డి మిథున్ కావచ్చు. సో చాలామందిని అరెస్ట్ చేశారు. కానీ వాళ్ళు ఎవరికి రానటువంటి ఎలివేషన్ని జోగి రమేష్కి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. జోగి రమేష్ అరెస్టు హైడ్రామా మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీ ఎత్తున ఒక పెద్ద ఎలివేషన్ని తీసుకొచ్చాయి. ఏంటంటే ఆయన ఇంటికి ఎక్సైజ్ శాఖకు సంబంధించిన అధికారులు వెళ్ళిన అప్పటి నుంచి కూడా ఆయన్ని రాత్రి జైలుకు తరలించేంత వరకు భారీ సంఖ్యలో అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి శ్రేణులంతా కూడా వచ్చి హడావుడి చేసినటువంటి పరిస్థితి. హాస్పిటల్లో ఒక హంగామా, ఇంటి దగ్గర ఒక హంగామా, అలాగే కోర్టు దగ్గరికి వెళ్తే అక్కడ ఒక హంగామా. సో ఇన్ని రకాలైనటువంటి హంగామాలను సృష్టించేసి అదేదో ఒక జాతీయ ఉద్యమంలో పాల్గొని అక్రమ కేసు పెడితే లోపలికి తీసుకెళ్లే పరిస్థితి. అంతేకాకుండా అసలు జోగి రమేష్ పరిస్థితి ఏంటి? జోగి రమేష్ ఫస్ట్ టైం లైట్ డైరెక్టర్ తోటి నాకు పరీక్షలు పెట్టండి, నేను నిజాలు చెప్తున్నాడు. ఆ తర్వాత ఒక టెంపుల్కి వెళ్ళి టెంపుల్ దగ్గర అమ్మవారి దగ్గర ప్రమాణం చేస్తానని చెప్పాడు. ఆ తర్వాత నన్ను ఏమీ చేయలేరని చెప్పేసి బీరాలు పలికాడు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ఎంత వేడుకున్నా ఆయన కనికరించలేదు అని చెప్పేసి మొసలి కన్నీరు కార్చినటువంటి పరిస్థితి. సరే, ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తే అసలు జోగి రమేష్ కొన్ని అంశాలను మాట్లాడారు గతంలో. ఏంటి అంటే, నా కులం మీద ఒట్టేసి చెప్తున్నా, నా కుటుంబ సభ్యుల మీద ఒట్టేసి చెప్తున్నా, నా పార్టీ నాయకుల మీద ఒట్టేసి చెప్తున్నా అని చెప్పారు. ఇక్కడ ఏంటి జరిగింది? పార్టీ కోసమో మీ సామాజిక వర్గం కోసమో జరిగినటువంటి అవినీతితో అక్రమాలు కాదు మిమ్మల్ని అరెస్ట్ చేసింది. ఇక్కడ ఎందుకు అరెస్ట్ చేశారంటే జోగి రమేష్ని నకిలీ మద్యంకి సంబంధించినటువంటి నిందితులు ఎవరైతే ఉంటారో వాళ్ళతోటి సత్సంబంధాలు కలిగి ఉండడం, ఆ నకిలీ మద్యం తయారీ కోసము ప్రోత్సహించడం అనేటటువంటి అభియోగాల మీద అరెస్టు చేసినటువంటి పరిస్థితి. అంటే నీకోసం, మీ ఆస్తులను పెంపొందించడం కోసం, లేకపోతే మీకు సంబంధించినటువంటి ప్రాపకం కోసం చేసుకున్నటువంటి పని అది. మరి దాంట్లో సామాజిక వర్గం ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. ఒక బీసీ ముద్దుబిడ్డని, లేకపోతే ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పోరాట యోధుని అరెస్ట్ చేశారు అని చెప్పేసి రకరకాలైనటువంటి ఎలివేషన్స్ ఇస్తూ ఉన్నారు. సో ఆయన్ని అరెస్ట్ చేసింది బీసీ సామాజిక వర్గానికి ఏదో చేసి బీసీ సామాజిక వర్గం కోసం పాటుపడినటువంటి వ్యక్తిని కాదు. ఎందుకంటే గతంలో ఆయన మంత్రిగా ఉన్నాడు, ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ సందర్భంలో ఏ రోజైనా సరే వాళ్ళ సామాజిక వర్గానికి ఆయన ఏం చేశారు అని చాలామంది కూడా ప్రశ్నిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సరే, అవన్నీ కూడా పక్కన పెట్టేస్తే ఆయనకు ఉన్నటువంటి ఎలివేషన్, ఈరోజు భారీ ఎత్తున ఆయనకి ఎలివేషన్స్ ఇచ్చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎలాంటి ఎలివేషన్స్ అంటే, జగన్మోహన్ రెడ్డి ముందు అరెస్ట్ అయినటువంటి, అంటే జగన్మోహన్ రెడ్డికి కూడా అలాంటి పరిస్థితి ఉండదు, మొత్తం జోగి రమేష్కే ఈరోజు పార్టీ కేడర్తో కూడా జేజేలు పలుకుతుంది అన్నంత ఎలివేషన్ వచ్చేసినటువంటి పరిస్థితి. ఇదంతా కూడా జోగి రమేష్ ముందు నుంచి కూడా కావాలని చేసినట్టున్నారు. ఎందుకంటే ప్రతి సందర్భంలో కూడా ఆయన ప్రజల అటెన్షన్ గ్రాప్ చేయడం కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల అటెన్షన్ని గ్రాప్ చేసేటటువంటి ప్రయత్నం చేయడం కావచ్చు. సో ఇవన్నీ కూడా చేశారు. మొదటి నుంచి ప్రెస్ మీట్లు పెట్టడము, తన మీద కుట్రపూరితంగా కేసులు పెడుతున్నారని చెప్పేసి, అరెస్టులు చేస్తున్నారని చెప్పేసి. నిజంగా కుట్రపూరితంగా కేసులు పెట్టాలి, రాజకీయ వేధింపులు చేయాలంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరి మీద ఏ విధంగా కేసులు పెట్టిందో అందరికీ తెలిసినటువంటి విషయం. దాన్ని రాజకీయ కక్ష అంటారు. రాజకీయ కక్ష ఉండుంటే ఇన్ని రోజులు వెయిట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి చేసినటువంటి సందర్భంలోనే ఆ కేసు ఒకటి ఉంది, దాంట్లో పెట్టుకోవచ్చు. అలాగే అగ్రిగోల్డ్కి సంబంధించినటువంటి భూముల వ్యవహారం ఉంది, ఆ కేసులో అరెస్ట్ చేయొచ్చు. కానీ వాటి దేంట్లో కూడా అరెస్ట్ చేయలేదు. ఎందుకు అంటే ఇంకా సాక్ష్యాలు లేవేమో బహుశా. సో సాక్ష్యాలు దొరకడం కోసం వెయిట్ చేశారు. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించినటువంటి సంపూర్ణ సాక్ష్యాలు దొరికే అరెస్ట్ చేశారు. దీన్ని ఏదైతే డైవర్షన్ పాలిటిక్స్ అని చెప్పేసి, కాశీబుగ్గలో జరిగినటువంటి ప్రమాదాన్ని డైవర్ట్ చేయడం కోసం అని చెప్పేసి, అలాగే రాష్ట్రంలో తుఫాను బాధితులకి నష్టపరిహారం విఫలమయ్యారు కాబట్టి వాళ్ళంత అటెన్షన్ గ్రాప్ చేయడం కావచ్చు చేయాలనేటువంటి ఉద్దేశంతో కానీ, సో ఈ విధమైనటువంటి అంశాలను కూడా తెరపైకి తీసుకొచ్చి తన అరెస్టు అనేది సరైనటువంటి అరెస్టు కాదు, కక్షపూరితంగా చేసినటువంటి అరెస్ట్ అని చెప్పేసి జోగి రమేష్, అలాగే ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు అంతా కూడా మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో నిన్న జరిగినటువంటి ఎపిసోడ్ అంతా కూడా చూస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెంబర్ 2 స్థానం కోసం జరుగుతున్నటువంటి పోరాటం గుర్తుకొచ్చింది. ఎందుకంటే చాలామంది పాపం నెంబర్ 2 స్థానం కోసం చాలామంది పోరాటం చేస్తున్నారు. అందులో భాగంగానే ఇన్నాళ్ళు కూడా అరెస్ట్ అయినటువంటి వాళ్ళతో పోల్చుకుంటే జోగి రమేష్ ఎలివేషన్స్ మాత్రం భారీ ఎత్తున ఉన్నాయి. బాహుబలిని మించినటువంటి ఎలివేషన్స్. ఎందుకంటే ఆయన ఇంటి దగ్గర హడావుడి కావచ్చు, ఆ తర్వాత కోర్టు దగ్గర హడావుడి కావచ్చు, అలాగే హాస్పిటల్ దగ్గర హడావుడి కావచ్చు. అసలు హాస్పిటల్ దగ్గర అయితే అక్కడ ఏదో ఒక బేతావహ వాతావరణాన్ని సృష్టించేశారు. మొత్తం అక్కడ ఏదో సౌండ్లు కూడా వస్తున్నాయి, ఏదో పగిలిపోయిన సౌండ్లు కూడా. సో హాస్పిటల్ అంటే ఏంది? చాలామంది రోగులు ఉండేటటువంటి పరిస్థితి. అక్కడ వైద్యం తీసుకుంటూ ఉంటారు, చాలా ఇబ్బందుల్లో ఉంటారు. మరి అలాంటి చోటకి వెళ్ళేటువంటి సందర్భంలో ఎమర్జెన్సీ వార్డులో వీళ్ళకి పరీక్షలు నిర్వహిస్తారు. మరి అలాంటి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎంత సంయమనం పాటించాలి?
కనీసం మానవత్వంతో వ్యవహరించాల్సి ఉంటుంది కదా. మీ నాయకుడు ఆయన ఏమన్నా దేశానికి ఏమైనా ఉద్ధరించేశారా, లేకపోతే రాష్ట్ర ప్రజల కోసం ఏమైనా చేసేసారా? ఏమీ లేదు కదా. ఒక లిక్కర్స్కి సంబంధించినటువంటి కేసులో నిందితుడిగా అరెస్ట్ అయ్యాడు. ఆయన్ని హాస్పిటల్కి తీసుకెళ్లారు. హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆయనకి వైద్య పరీక్షలు చేస్తారు, తీసుకెళ్ళిపోతారు. మరి దీనికి పెద్ద హంగామా చేసేసి అక్కడ ఉన్నటువంటి రోగులంతా కూడా భయభ్రాంతులకు గురైపోయి ఎందుకు ఇంత ఎలివేషన్స్ అవసరం ఏంటి? తప్పు చేశారా లేదా? తప్పు చేయకపోతే కోర్టులో నిరూపించుకోండి. తప్పు చేస్తుంటే ఎలాగూ చట్టానికి ఎవరు కూడా అతీతులు గారు. ఖచ్చితంగా అలాంటి శిక్ష పడేటువంటి అవకాశం. ఇవన్నీ కూడా వదిలేసి ఎలివేషన్స్ కోసం పాకులాడడం ఏంటి? చేసిందే తప్పు. ఆ తప్పును కప్పిపుచ్చుకునేందుకు మళ్ళీ ఎలివేషన్స్. ఈ ఎలివేషన్స్లో చాలామందికి ఇబ్బందులు. ఇన్ని ఇబ్బందులు సృష్టించాల్సినటువంటి అవసరం ఏంటి? సరే, మొదటేమో చాలా బీరాలు పోయాడు. ఏమన్నారు? నన్ను అరెస్ట్ చేసే పరిస్థితి లేదు, నా జోలికి రాలేరు అని చెప్పారు. ఎలక్షన్స్కి ముందేమో చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ నోటికి ఎంత వస్తే అంత, నోటికి అడ్డు అదుపు లేకుండా, అసలు ఆ నోటికి తాళం ఉందా లేదా అని కూడా తెలియకుండా ఇష్టానుసారం మాట్లాడేశారు. ఇప్పుడేమో నిన్న ఆయన హాస్పిటల్ నుంచి తీసుకెళ్తా లిఫ్ట్ ఎక్కే దగ్గర చూస్తే అక్కడ అంటున్నాడు అనమాట, ఏంటంటే చంద్రబాబు నాయుడిని ఎంత వేడుకున్నా ఆయన నన్ను కనికరించలేదు అని చెప్పేసి. మరి ఇవన్నీ ఏంటి అంటే, మీరు ముందు ఏడ్చినటువంటి ఏడుపు నిజమా, తర్వాత పడినటువంటి బాధలు నిజమా, తర్వాత మీరు మాట్లాడినటువంటి బేరాలు నిజమా, ఏది నిజం? సో ఇంత ఎలివేషన్స్ ఇచ్చుకోవాల్సినటువంటి అవసరం ఏంటో అర్థం కానటువంటి పరిస్థితి. సో ఇక్కడ జోగి రమేష్ అరెస్టు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏ స్థాయిలో ఉందో పక్కన పెట్టేస్తే ప్రజలు కూడా కాస్త అసహించుకుంటున్నారనమాట ఇవన్నీ చూస్తుంటే. ఏంటి దారుణాలు అని చెప్పేసి. చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేశారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినప్పుడు కూడా ఇలాంటి సీన్లు, ఇలాంటి సిచ్యువేషన్లు లేవు. ఎక్కడికక్కడ కట్ చేసేసారు. చంద్రబాబుని అరెస్ట్ చేశారు, తీసుకెళ్లారు, ఆయన జైలుకి పంపించేసారు, అయిపోయింది. కానీ నిన్నైతే ఎంత హంగామా వచ్చింది. 50 మందో 100 మందో ఉంటారు అక్కడ. ఈ 100 మంది ఎంత పెద్ద బేతావహ వాతావరణం సృష్టించేశారో మనం అంతా కూడా చూసినటువంటి పరిస్థితి. మరి ఇప్పటికైనా సరే పద్ధతి మార్చుకోవాలి. ఎందుకంటే ఇలాంటి సందర్భాలు ప్రజలు చూస్తూ ఉంటారు. ప్రతి అంశాన్ని ప్రజలు చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉంటారు. మనం వేసేటటువంటి ప్రతి అడుగు, ఎస్పెషల్లీ రాజకీయాల్లో, ప్రజాక్షేత్రంలో ఉండేటటువంటి వాళ్ళు వేసే ప్రతి అడుగుని నిశ్చితంగా గమనిస్తూ ఉంటారు. ఆ విషయాలన్నీ కూడా మర్చిపోయి మీ ప్రాపకం కోసం, మీకేదో హైప్ కోసం, లేకపోతే మీరేదో ఎలివేషన్స్ కోసం ఇలా చేస్తే చివరికి నష్టపోయేది మీరే అనేటువంటి విషయాన్ని మర్చిపోవాల్సినటువంటి పరిస్థితి. ఇంకొక విషయం ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్ అన్నారు. ఆ పూజారి మాట్లాడారు, ఆయన అయ్యా నేను ఎవరికి చెప్పలేదని చెప్పేసి. అంతకుముందు ఏదో పాపం ఆయన ఒక రకమైనటువంటి మూడ్లో ఉండి చెప్పాడు, అది నిన్న చెప్పాల్సింది పోలీసులకి అని దాన్ని నిన్న చెప్పేసాడు పోలీసులకి అన్నటువంటి విధంగా దాన్ని తీసుకొని దాన్ని హైలైట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఏదైనప్పుడు కూడా రాష్ట్ర ప్రజలు అవివేకులు ఏం కాదు, వాళ్ళంతా కూడా చాలా వివేకంతో ఉంటారు, అన్నీ తెలుసు. సో ప్రజలంతా కూడా ఏం జరుగుతుందనేది నిశ్చితంగా గమనిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఇప్పటికైనా సరే వాస్తవాలను తెలుసుకొని చేసినటువంటి తప్పులను అంగీకరించడమా, లేకపోతే తప్పులు చేయకపోతే దాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలనేటువంటి మీద ఫోకస్ పెట్టాలే తప్ప ఈ ఎలివేషన్స్ మానుకోవాలని కోరుకుంటూ ఇది వాళ్ళ ఇన్సైడర్. మరో ఇన్సిడెంట్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.